థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మానసిక ఒత్తిడి. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, నాకే మానసిక ఒత్తిడి ఉందనుకుంటారు. ఐటీలో జాబ్ చేసేవాళ్ళు ఇదిగోండి ఇలా మాకు ప్రాజెక్టులు ఇస్తున్నారు, నన్ను ఏదో మేనేజర్ చేశారు, నేను 20 మందిని మేనేజ్ చేయాలంటారు. డాక్టర్లు మాలాంటి వాళ్ళేమో అయ్యో మా పేషెంట్ సిగ్గా వస్తారు, మేము ఎంత సరిగ్గా ట్రీట్మెంట్ చేసినా వాళ్ళలో కొంతమంది సిక్ అయిపోతున్నారు, ప్రజలు గొడవ పెడుతున్నారు, మీరు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాం అంటారు. ప్రతి బిజినెస్లోనో ప్రతి వర్క్లోనో మానసిక ఒత్తిడి లేదనేది లేదు. సో ఎందుకు మానసిక ఒత్తిడి వస్తుంది అని మనం చూసుకొని అవసరంలా. చాలాసార్లు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఈ కారణం మూలన ఆ కారణం మూలన ఆ కారణం మూలన అని చెప్తారు. ఆ కారణాలు మనం మార్చగలమా? మార్చలేము. మనం లోపల ఇట్స్ వెరీ ఈజీ టు చేంజ్. మన ఏజ్ ఓల్డ్ టెక్నిక్ యోగా అంటే బేసికలీ యోగా అంటే ఆసనాలు కాదు. యోగా అంటే మెయిన్గా ఆసనాలు ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, ప్రాణాయామ అండ్ మెడిటేషన్. సో మెడిటేషన్ అనేది చాలా సింపుల్ టెక్నిక్. మెడిటేషన్ అంటే ఏంటంటే యూ డిసోషియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ థాట్స్. నేను వేరు, నా ఆలోచనలు వేరు. ఓకే, సో ఆలోచనలు ఏమి ఆపనవసరంలా, హాయిగా మనం కూర్చుంటాం కళ్ళు మూసుకుని. ఎందుకంటే లేకపోతే ఈ బాడీ పెయిన్సో లేకపోతే ఆ బయట మనకు కనపడేయో అన్నీ మనకు డిస్ట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఏ పెయిను ఏ ఇబ్బంది లేకుండా హాయి కూర్చుంటాం. కూర్చున్నప్పుడు డోర్స్ విండోస్ ఓపెన్ చేసినట్టు ఆలోచనలు ఏం ఆపం, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మనం వాటిని ఎంగేజ్ చెయ్యం. కొన్ని ఆలోచనలు మనం పట్టుకుంటాయి, ఇదిగో ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఏదైనా నువ్వు మర్చిపోతావు గుర్తుంచుకో అంటే, లేకపోతే చాలా ఇదిగో ఆయన అలా చేశాడు నిన్నేదో చేశాడు అంటే అవన్నీ మనం పట్టించుకోం. గ్రాడ్యువల్లీ అదొక అలవాటు. ఆ స్టిక్కీనెస్, ఆ మనం అంటుకునే ఆ శక్తి, ఆలోచన శక్తి పోతుంది. పోతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 1/2 అవర్ 15 మినిట్స్లోనే మీరు మీ ఆలోచనలు టోటల్లీ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చివరికి నేను కూర్చున్నాను అనుకో, నేను రామచంద్రని, నేను ఒక డాక్టర్ని, నేను ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో, ఇవన్నీ కూడా పోతాయి. సో నేను అనేది ఐ కెన్ ఎగ్జిస్ట్, నేను ఎగ్జిస్ట్ అవుతున్నా వితౌట్ నా పర్సనాలిటీ. సో ఇది చాలా మనకి అమేజింగ్ హెల్ప్ చేస్తుంది. ఎలాగంటే మనకి వేరే ఎక్కడ ఏదైనా సరే, ఏ బాధలు కలిగినా సరే మన ఎఫెక్ట్ చేయలేం. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ను మనం చేసే కెపాసిటీ చాలా పెరిగిపోతుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ ఆర్ ఎనార్మస్. అంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిస్తే హెల్త్ బెనిఫిట్స్ ఆర్ ఎనార్మస్. ఇప్పుడు కరెంట్గా హెల్త్కి మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే వాపు. సో ఈ వాపు టెండెన్సీ కూడా అన్ని వ్యాధుల్లో ఉంటుంది. వాపు హార్ట్ అటాక్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ కారణం వాపు. అక్కడ కొలెస్ట్రాల్ నారోయింగ్ ఒక 60, 50, 70% చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. కానీ అక్కడ వాపు వచ్చినప్పుడు అది అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఈ వాపు అనేది మీకు జనరలైజ్డ్ వాపు, మీకు వైరల్ ఫీవర్లు వచ్చినప్పుడు కూడా హార్ట్ అటాక్లు పెరుగుతుంది. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఒక 10 రెట్లు పెరిగినాయి హార్ట్ అటాక్. సో ఈ వాపు అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే క్యాన్సర్లకి చాలా ఇంపార్టెంట్ ఈ వాపు అనేది. సో ఈ జనరలైజ్డ్ ఈ వాపు లాంటి టెండెన్సీ అనేది మెడిటేషన్ ద్వారా తగ్గుతుంది. మెడిటేషన్ ద్వారా మీకు ఆటో రెగ్యులేషన్ అయిపోతుంది. అంటే మీరు ఏం తినాలి, ఎలా వేరే స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, మీరు ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఇవన్నీ కూడా ఆటో రెగ్యులేట్ అయిపోతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఆ మానసిక శక్తి కలుగుతుంది. ఏంటి, ఏదైనా చేంజ్ చేయాలి, మీరు స్మోకింగ్ ఆపాలి, మీరు ప్రతిసారి ఏదో తీపి పదార్థం కనపడినప్పుడల్లా ఫ్రీజ్లోనో ఏదో రాత్రిపూట తినేయాలనిపిస్తుంది, అది ఎలా ఆపుకోవాలి, ఇవన్నీ కూడా టు బ్రింగ్ అబౌట్ దట్ చేంజ్ విచ్ వీ నో. ఆ చేంజ్ కావాలని మనం అనుకుంటున్నాం కానీ మనం చేయలేకపోతున్నాం. అది చేసే కెపాసిటీ ఇస్తుంది ఈ మెడిటేషన్ అనేది.